హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీషో నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను, వచ్చాయి. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము, ఏమి ఎలా వచ్చాయో చూస్తాము. అలాగే ఇంకా ఏమేమి ఆర్డర్ చేశానో, ఏవి ఎంత కాస్ట్ పడ్డాయి, ఏవి ఎన్నెన్ని వచ్చాయో కూడా నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వాటి వల్ల యూజెస్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు సైడ్కి డిస్ప్లే కూడా చేస్తాను, వాటి కాస్ట్ ఎన్ని పీసెస్ వచ్చాయండి అనేది. ఫస్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో నాప్కిన్స్ వచ్చాయండి. ఇవి నాప్కిన్స్ కాటన్ క్లాత్. ఇవి 6 ఉన్నాయి. 6 ఆర్డర్ చేశాను నేను, ప్యాక్ ఆఫ్ 6. వాటి కాస్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. 6 వచ్చాయి చూడండి, బాగున్నాయి, మెత్తగా నీట్గా ఉన్నాయి. 6 ప్యాక్ ఆఫ్ 131 రూపీస్. పక్కన డిస్ప్లే చేశాను చూడండి. విడ్త్ లెంత్ కూడా చూపిస్తున్నాను చూడండి, బాగున్నాయి. అంటే క్లాత్ కిచెన్లో మనం కుకింగ్ చేసేటప్పుడు వాటికి వడ్డించుకునేటప్పుడు యూజ్ చేస్తాం కదా, చూడండి సాఫ్ట్గా మంచిగా ఉంది. వాషబుల్, వాష్ చేసినా కూడా మంచిగా ఉంటుంది, కాటన్ కాబట్టి బాగుంది. అయితే నెక్స్ట్ ఏం వచ్చాయో చూద్దాము. ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చాయి. నెక్స్ట్ ప్యాక్ ఏంటో చూద్దాము. మీలో ఎంతమంది ఇలా కిచెన్ ఐటమ్స్ మీషో నుండి ఆర్డర్ చేస్తారు? నేనైతే మోస్ట్లీ కిచెన్ ఐటమ్స్ అన్నీ మీషో నుండి ఆర్డర్ చేస్తానండి. ఇవి వచ్చేసి వైప్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 5 ఉంటాయండి. ఇవి ఓపెన్ చేయొచ్చు, బట్ ఓపెన్ చేస్తే అవి కొంచెం వెట్గా ఉంటాయి కదా, డ్రై అయిపోతాయి. అందుకే ఓపెన్ చేయట్లేదు, మీకు అలానే చూస్తున్నాను. సైడ్కి చేస్తున్నాను చూడండి. ప్యాక్ ఆఫ్ 5 134 రూపీస్కి వస్తుంది. ఇక్కడ చూడండి, అర్థమైపోతుంది కదా, 5 ఉన్నాయి. ఇవి బాగా కిచెన్లో ఇవి మంచిగా యూజ్ అవుతాయండి. క్లీనింగ్ కానీ, స్టవ్ క్లీనింగ్ కానీ, ఫ్రిడ్జ్కి క్లీనింగ్ కానీ చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. అంటే క్లాత్ తోడిస్తే క్లాత్కున్న డస్ట్ మళ్ళీ ఫ్రిడ్జ్కి కానీ, స్టవ్కి, మిర్రర్కి, వీటికన్నిటికి వాటికున్న డస్ట్ పడుతుంది. కానీ దీనివల్ల ఉండదు. చూపిస్తున్నాను చూడండి, అది ఎలా యూజ్ చేయాలో పక్కన డిస్ప్లేలో కూడా చూపిస్తున్నాను, అంటే ఎలా వాడచ్చు అనేసి. అది కొంచెం వెట్ చేసుకొని తుడిస్తే చూడండి చాలా నీట్గా ఉంటుంది. అదే క్లాత్ అనుకోండి, క్లాత్వి అవి కానీ అంటుకున్నట్లు కొంచెం వెట్గా ఒక ఆరినాక కూడా మరకలుగా అనిపిస్తుంది. కానీ దీనివల్ల అట్లా ఏముండదు. నేనైతే స్టవ్కి, ఫ్లోర్కి, ఇంకా మార్బుల్స్కి, ఇంకా ఫ్రిడ్జ్ తుడవడానికి, మిర్రర్కి అన్నిటికీ ఇవే యూజ్ చేస్తాను. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పెడతాను. కిచెన్కి ఒకటి, ఫ్రిడ్జ్ క్లీనింగ్కి ఒకటి. అట్లీస్ట్ 2-3 డేస్ కన్నా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకునేటప్పుడు అది వెట్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మిర్రర్కి, ఇంకా కార్ క్లీనింగ్, వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే కిచెన్లో బాక్సెస్, రెగ్యులర్గా యూజ్ చేసే బాక్సెస్ కూడా వాడతానండి. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, హ్యాండ్స్వి మరకలు అవి ఇవి డస్ట్ కూడా పడుతుంది. అలాంటప్పుడు తీసినప్పుడు వెంటనే దీంతో క్లీన్ చేసుకుని నీట్గా ఉంటుంది. ఇంకొక ప్యాక్ ఏంటో కూడా చూద్దాము. ఇది కొంచెం పెద్దగా ఉంది, ఆర్డర్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది, ఏం పెట్టాను కూడా ఐడియా లేదు. సరే ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, డోర్ మ్యాట్స్ ఇవి కిచెన్లో కానీ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, లేచినప్పుడు కిచెన్లో నిల్చొని వంట చేస్తుంటే ఫ్లోర్ అంతా చాలా చల్లగా ఉంటుంది. అంటే ఎక్కువసేపు నిలబడాలంటే చల్లగా ఉంటుంది కాబట్టి మ్యాట్స్ ఇవి ఫ్లోర్ కిచెన్లో చూశాను. పక్కన సైడ్కి డిస్ప్లే చేస్తున్నానండి. 178 రూపీస్కి అలా ఉంటుంది అనేసి. ఎక్కువసేపు కిచెన్లో ఉంటాం కాబట్టి అలా ఉంటే కొంచెం కాళ్ళు కూడా ఇబ్బంది అనిపిస్తుందని ఆర్డర్ చేశాను. బాగుంది, స్మూత్గా ఉంది. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేశారు. అంటే వాషబుల్ అనమాట. వాష్ చేసినా కూడా ఎక్కువ తొందరగా ఖరాబ్ కాదు. నీట్గా ఉంది, బొంతు అలా లేకుండా నీట్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. అది చిన్నది, లాంగ్ది కూడా మంచిగా ఉందండి, నీట్గా. అంటే ఎక్కువ గలీజ్గా అట్లా ఏం లేదు, మంచిగా ఉంది. నీట్గా స్టిచ్ చేశారు. వాష్ కూడా చేసుకోవచ్చు మనం. బాగుంది, నాకైతే నచ్చింది. కిచెన్లో వేసి చూపిస్తున్నాను చూడండి.
ఇలా ఉంటుంది. మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుందండి, అందుకే మంచిగా సెట్ అయిపోయింది. ఎక్కువసేపు నిల్చుంటాం కాబట్టి అక్కడే వేసుకున్నాను. నీట్గా ఉంది, కంఫర్ట్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ప్యాక్ ఏంటో చూద్దాము. ఎంతమందికి ఇలా వచ్చిన ప్యాకింగ్స్ ఓపెన్ చేయడం ఇష్టం చెప్పండి. నాకైతే గిఫ్ట్ ప్యాక్ కానీ ఇలా ఆర్డర్ పెట్టిన ప్యాకెట్స్ కానీ ఓపెన్ చేస్తుంటే మస్తు బాగా అనిపిస్తుంది కదా. ఇవి హ్యాండ్ నాప్కిన్ అండి, అంటే మనం హ్యాండ్స్ వాష్ చేసినాక తుడుచుకోవడానికి ఇవి కిచెన్లో కానీ హ్యాండ్ వాష్ దగ్గర కానీ పెట్టుకునే నాప్కిన్స్ నేనైతే యూస్ చేస్తాను. ఎందుకంటే ఇవి లేవనుకోండి, టక్కున హ్యాండ్స్ వాష్ చేసిన బాసనలు తోమినప్పుడు కానీ మనం వంట చేస్తే 10 సార్లు వాష్ చేస్తుంటాము. అప్పుడు ఇవి లేవనుకోండి, ఖచ్చితంగా తీసుకెళ్ళి డ్రెస్లకే చేస్తాము. ఆ మరకలన్నీ మళ్ళీ మన డ్రెస్లోకి అంటుతాయి. చాలా సాఫ్ట్గా ఉంది, అదే చెప్తున్నాను. చూడండి, పక్కన డిస్ప్లేలో కూడా చూపించాను. 149కి 3 అక్కడ 4 చూపిస్తున్నారు, కానీ 3 పీసెస్ అని చెప్పారు. మనకు నచ్చిన కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. 3 పీసెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వాటర్ కూడా తొందరగా పీల్చుకుంటున్నాయి. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది టాప్ పెట్టానండి. అంటే టీషర్ట్ టైపు, అంటే తక్కువ కాస్ట్కి మంచిగా అనిపించింది. అండ్ నాకు ఒకటి స్కర్ట్ అనేది టాప్ లేక అట్లనే ఉండిపోతుంది, సో దానికోసం అని పెట్టాను. చూద్దాం ఎలా ఉందో. కిచెన్ ఐటమ్స్ తీసుకోవడం కంటే ఇంకా మనకి సంబంధించినవి ఓపెన్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా, అదే చెప్తున్నాను. టాప్ మెరూన్ కలర్ టాప్ బాగుంది, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది, ఇంకా మందంగా ఉందండి. పల్సగా అలా లేకుండా మందంగా ఉంది, చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంది చూడడానికి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సైడ్కి 183 రూపీస్కి చాలా మంచిగా ఇచ్చారు. క్లాత్ కూడా మంచిగా అనిపించింది. అదే బయట తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ ఇందులో 183కే వస్తుందని తీసుకున్నాను. ఇది టైట్నెస్ కోసం అండి, సన్నగా ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవాలండి, ఇంకా స్టైల్గా ఉండడానికి కూడా తీసుకోవచ్చు. నేను గుంజుతున్నాను చూడండి, అలా చేయడం వల్ల ఫోల్డింగ్ వస్తుందంటే కొంచెం స్టైల్గా ఉంటుంది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా మెత్తగా ఉంటుంది, అంటే ఏ సీజన్లోనైనా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇవి అండి నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. 5 ఐటమ్స్, క్లాత్ అవన్నీ కూడా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా మంచిగా అనిపించింది. టీషర్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.